ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. పరిశుద్ధమైనటువంటి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ కాపరి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రియులారా, దేవుని వాక్యములోనికి మనం వెళదాం. దేవుడు మనల్ని మరి ఇన్ని మాసాలు కాచి కాపాడి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అనేక శ్రమలు, అనేక వేదనలు, అనేక మరి బాధల నుంచి మనల్ని విడిపించి ఈ చిన్న మందగా మనల్ని సమకూర్చినటువంటి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 5వ వచనము నుంచి 7 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనము చదివాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని ప్రోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీతిమంతుడైనటువంటి గొప్ప దేవ, ఉన్నతమైనటువంటి దేవ, శక్తి కలిగిన దేవ, బలవంతుడైనటువంటి మా గొప్ప దేవ యేసయ్య, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్య ధ్యానంలోనికి మేము వెళుతున్నాం తండ్రి. ఎలాంటి మాటలతో మీరు మాకు మాట్లాడుతున్నారో, ఎలాంటి మాటలు మా హృదయానికి అవసరమో అట్టి మాటలు మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించండి. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ప్రతి బిడ్డ హృదయములో కార్యమును జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నిజమే, దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. యేసయ్యతో ఉంటేనే మనం ఏదైనా చేయగలం కదండి. ద్రాక్షావల్లి యేసు ప్రభు వారు తను చెప్పే ప్రతి ఉపమానములో, నేను అంతకుముందు కూడా చెప్పాను, సహజ సిద్ధమైనటువంటి అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉపమానాలు ఉంటాయి కదండి. ఏదో గ్రహించలేని, లేకపోతే ఏదో గొప్ప గొప్ప సంగతులలాగా మరి చిత్రమైనటువంటి పదాలను ఉపయోగించాలని చెప్పలేదు, కానీ సహజముగా మనము కన్నులారా చూస్తున్నటువంటి సంఘటనలను ఉదాహరించుకొని ఆయన ఉపమాన రీతిగా మనతో మాట్లాడేవాడు. ఆ రోజుల్లో ఆయన చెప్పేటువంటి ఉపమానాన్ని విని గ్రహించి వెంటనే వారు తమ హృదయాల్లో వాటిని చక్కగా నాటుకునేవారు. అలాగే ఇలాంటి ఒక చక్కటి మాటను మనం గమనిస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. యేసయ్య ద్రాక్షావల్లి. ఇశ్రాయేలులకు ద్రాక్షావల్లికి ఉన్నటువంటి సంబంధం చాలా బలమైనటువంటిదండి. ద్రాక్ష చెట్లు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా మనం చూడగలం. ద్రాక్షావల్లి ఎందుకు పోల్చాడు ద్రాక్షావల్లితో అంటే, ఇక్కడ
కీర్తనల గ్రంథం 80వ కీర్తన ఒకసారి చూస్తే, కీర్తన 80, కీర్తనల గ్రంథం 80వ కీర్తన మరి 8, 9 వచనాలు ఒకసారి చూస్తే, కీర్తనలు 80, 8, 9. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని చెత్తిచివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఇశ్రాయేలీయులు మరి దేవుని ప్రజలు కదమ్మా, దేవుడు ఇష్టముగా ఎన్నుకున్నటువంటి ప్రజలు. మరి ఐగుప్తు భయంకరమైనటువంటి బంధకాల నుంచి, ఐగుప్తు యొక్క వెట్టి చాకరీ నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని మరి దేవుడు నడిపించాడు. నడిపించినప్పుడు ఆయన ఒక నాయకుడిని ఎన్నుకొని మోషే ద్వారా వారిని నడిపించాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు మరి ఇశ్రాయేలును గురించి. ఇక్కడ 8, 9 వచనాలు చూస్తే, నీకు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. ద్రాక్షావళి అంట, ద్రాక్షావళి 3 నుంచి 4 మీటర్లు ఎదుగుతుందంట. 3 నుంచి 4 మీటర్లు ఎత్తులో పెరుగుతుందంట. ద్రాక్షావళి మార్చి, ఏప్రిల్ కాలంలో కొత్త మొగ్గలు అందులో వస్తాయంట. ఇప్పుడమ్మా మార్చి, ఏప్రిల్ కాలం, దాన్ని వసంతకాలం అని అంటాం. అయితే వసంతకాలము తర్వాత మరి మే, ఆగస్టు నెలలో తీగలు పెరిగి మరి పండ్లకు వస్తాయంట. తీగలు ఇప్పుడు మే, ఆగస్ట్, దాన్ని వసంతకాలమని, వేసవి కాలమని అంటాం. ముందు వసంతకాలము, తర్వాత వేసవి కాలం. తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో, ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో ద్రాక్ష పళ్ళు కోస్తారంట. ఎప్పుడమ్మా? ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కాలంలో. అది పండ్ల కాలం అని దాన్ని పిలుస్తారు. అలాగే మరి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి కాలంలో, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి కాలంలో చెట్లన్నీ కూడా చెట్లన్నిటిని కత్తిరించేసి మరి కొత్త సంవత్సరం పెరుగుదలకు దాన్ని మరలా సిద్ధం చేస్తారు. చెట్లన్నిటిని కత్తిరించేసి ఎండిపోయినటువంటి తీగలన్నిటిని కూడా ఏం చేస్తారమ్మా? అగ్నిలో కాల్చివేస్తారు. ఇది ద్రాక్షవల్లి యొక్క చరిత్ర. చక్కటి మరి వసంతకాలంలో కొత్త మొగ్గలు వస్తాయి, వేసవి కాలంలో తీగలు పండ్లకు వస్తాయి. అయితే పండ్ల కాలంలో ద్రాక్ష పండ్లు కాస్తాయి. తర్వాత చివరిగా డిసెంబరు మరియు ఫిబ్రవరి మాసంలో అవి ఎండిపోయి మరి ఎండిపోయినటువంటి చెట్లను పూర్తిగా కాల్చివేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ద్రాక్షావళితో మొట్టమొదటగా ఒక 2 అంశాలు మనం చూసుకుందాం. ద్రాక్షావళితో అల్లుకుపోయే తీగలుగా మనం ఉన్నామా? యేసయ్య నిజమైన ద్రాక్షావళి అయితే ఆయనతో మనము అల్లుకునేటువంటి తీగలుగా ఉన్నామా లేదా? చాలామందికి తెలియదు. మరి ద్రాక్షావళితో అంటుపెట్టబడి తీగలుగా ఉండకుండా వేరుపారి జీవిస్తుంటాం. మనము చాలా మైకంలో బ్రతుకుతుంటాం. చాలా అనుకుంటాం మనం, నేను బైబిల్ చదువుతున్నాను, సంఘానికి వెళుతున్నాను, ఇంకా నాకేమీ కొదువలేదు, నేను దేవునిలో ఉన్నాను, దేవునిలోనే ఎదుగుతున్నాను, దేవునిలో నా క్రియలన్నీ జరుగుతున్నాయి, కాబట్టి నాకు ఎటువంటి దోకా లేదని మనము అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిజమైన ద్రాక్షావళితో అంటకట్టబడి జీవిస్తున్నామా లేదా? ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము దేవునితో అంటకట్టబడ్డమా లేదా అనేటువంటిది మన హృదయాలు తెలియజేస్తాయి. ఎప్పుడు తెలియజేస్తాయి అమ్మా? ఎప్పుడు తెలియజేస్తాయి? మన హృదయములో దేవుని మాటలు ఉండి, మన దేవుని మాటలను అనుసరించి, మన హృదయము దేవుని వాక్యమునకు తగ్గట్టుగా
జీవిస్తే దేవునితో మనము అంటుకట్టబడిన వారుగా ఉంటాం. దేవునితో మనము జత పనివారు, ఆయనలో కలిసినటువంటి బిడ్డలుగా మనము జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం అనుకుంటాం మనము దేవునితో ఉంటున్నాములే, దేవునితోనే జీవిస్తున్నామని మనము కలలు కంటుంటాం, ఊహించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ద్రాక్షావల్లిని మనం ఎన్నుకోకుండా, నిజమైన ద్రాక్షావల్లి మీద మనం ఆనుకోకుండా మనం ఏం చేస్తామంటే మనుష్యులను నమ్ముకొని మనుష్యుల ద్వారా అంటుకట్టుకునేటువంటి స్వభావాన్ని మనము ఏర్పరచుకుంటాం. చాలామందికి ఇష్టం, ఏమిష్టం? మనుష్యుల ద్వారా సేవను పొందడం, మనుష్యుల ద్వారా వెంటనే సహాయాన్ని పొందుకుంటే ఆయన ఎంతగా ఆయన్ని ప్రైజ్ చేస్తాం. దేవా, మంచి మనిషి ద్వారా నాకు ఇచ్చావు, ఈ మనుష్యుడు చాలా గొప్పోడు, ఈయన చాలా మంచివాడని మనుష్యుల ద్వారానే మనము మరి ఆ సహాయాన్ని వెతుక్కుంటూ వెళుతాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ద్రాక్షావల్లి యేసయ్య, ఆయనతో మనం అంటుకట్టబడిన వారుగా ఉంటున్నామా లేదా గమనించుకోవాలి. పొరపాటున మనము వేరే ద్రాక్షావల్లితో మన ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుంటే మనము చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతాం. నిజమైన ద్రాక్షావల్లితో నేను ఉంటున్నానా లేదా? ప్రతిదినము మనల్ని మనము పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రతిదినము మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎలా ఉండాలి? ముందుకెళ్ళాలంటే కీర్తనల గ్రంథం 92లో చూద్దాం ఒకసారి. 92వ కీర్తనలో 92వ కీర్తన 13వ వచనాన్ని మనం చదివితే ఎలాంటి నాటబడిన వారు ఉంటారు అని మనం ఒకసారి ఆ గ్రంథములో చదివితే, వచనములో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో. అది ఎక్కడ నాటబడాలమ్మా? మనం దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడాలి. ప్రతి కార్యానికి, ప్రతి దేవుని పనికి మనం మందిరములకు రావాలి. అలాగే ప్రతి దేవుని పరిచర్యలో మనము భాగస్వాములుగా ఉండాలి. అలాగే ప్రతి మందిరములో జరిగే ప్రతి కార్యక్రమమునకు మనము మనవంతుగా దేవునిలో ఉండాలి. దేవునిలో నాటబడి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఏమవుతారమ్మా? వర్ధిల్లుదురు. నశించిపోవుదరని లేదు, వాడిపోవుదరని లేదమ్మా. ఏమవుతారు? దినదినము వర్ధిల్లుతారు. నీవెప్పుడైతే దేవుని ఆవరణములోనికి వస్తున్నావో, దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో, నీవు ఖచ్చితంగా వర్ధిల్ల చేయబడతావు. ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనము ఆయన సన్నిధిలో ప్రతి కార్యక్రమానికి మనము హాజరవుతూ, ఆయన ప్రతి దాంట్లో కూడా మన వంతుగా ఆయన సన్నిధిలోకి మన వస్తూ ఉంటే, మన ఆత్మలు పక్కకి పోకుండా, ఆత్మీయ జీవితము పక్కకి వెళ్ళకుండా, సాతాను చేతిలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా మనము దేవుని ఆవరణములో మనము నాటబడతాం. ఎప్పుడైతే దేవుని ఆవరణములో మనం నాటబడతామో ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి సాతాను క్రియలు కూడా వాటిని పెరిగివేయాలి. అప్పుడే మనము నిజమైన ద్రాక్షావల్లితో అంటుకట్టబడిన వారమై ఉంటాం. నిజమైన ద్రాక్షావల్లితో అంటుకట్టబడిన వారమై ఉంటాం. మొట్టమొదటి అంశంగా ద్రాక్షావల్లితో అల్లుకుని పోయే తీగలుగా మనము ఉండాలి. ఎంతమంది ఈ కాలంలో ఉంటున్నాం? ద్రాక్షావల్లితో, నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి ప్రియమైన యేసయ్యతో, యేసు ప్రభు వారితో అంటుకట్టబడిన వారమై ఆయనలో జీవిస్తూ ఎంతవరకు మనము మన కుటుంబాల్ని కట్టుకుంటున్నాం, ఎంతవరకు మన జీవితాల్ని ఆయనలో ఉంటూ జీవిస్తున్నాం. ఆయనలో ఉంటే ఆనందం వేరండి. ఆయనలో జీవిస్తే ఆ విశ్వాసం వేరు, ఆ నిరీక్షణ వేరు, ఆ ఆనందము, ఆ బలము వేరు, ఆ భద్రత వేరు. మనం అనుకుంటాం చాలామంది చిన్న చిన్న విషయాలకే భయపడిపోతాం.
చిన్న చిన్న బాధలకి, రోగాలకి భయపడిపోతాం. మనం పక్కింట్లో ఏమైనా జరిగినా, లేకపోతే మనకేమైనా జరిగినా, బిడ్డలకి ఏమైనా జరిగినా వెంటనే భయపడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరములో నాటబడిన వాడివైతే దేనికి భయపడవు, దేనికి భయపడవు, దేనికి కూడా నువ్వు చింతించవు. ఎందుకంటే నేను దేవుని మందిరములో నాటబడిన వాడనై ఉన్నాను. నేను దేవుని మందిరములో నిజమైన ద్రాక్షావళిని నేను అంటు కట్టబడి ఉన్నాను. యేసయ్యతో నేను ఉన్నాను కాబట్టి నేను భయపడను. యేసయ్యతో నేను ఉన్నాను కాబట్టి నేను దేనికి కూడా వెరవను, జడియను, భయపడను. సాతాను క్రియలు మన మీద మరి పురిగొల్పొచ్చు, మనల్ని భయంకరంగా భయపెట్టచ్చు, మనల్ని వెనక్కి లాగుతున్నట్టు మనల్ని భయభ్రాంతులకు గురి చేయొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక చిన్న సంఘటన చూస్తే అమెరికా దేశంలో ఈ మధ్య విన్నాం కదండి. అమెరికా దేశంలో అంట పురుషుడు పురుషుడు, స్త్రీ స్త్రీ, పురుషుడు మళ్ళీ పురుషుడు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేటువంటి సంస్కృతిని వాళ్ళు తెచ్చుకున్నారని ఒక వ్యక్తి, ఒక దేవుని సేవకుడు, ఆయన ఒక మీటింగ్లో ఒక్కొక్క యూనివర్సిటీని దర్శిస్తూ వచ్చాడు. ఆ యూనివర్సిటీకి కూడా వచ్చి ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే వెంటనే ఒకడు కాల్ చేశాడు. ఆయనకి 3 సంవత్సరాల పాపం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు నీవు తప్పు చేస్తున్నావు అంటే ఎంత కోపం. నువ్వు ఇది తప్పు అమ్మా, నువ్వు చేస్తున్నది తప్పు, అయ్యా నువ్వు ఈ మార్గంలో పోతున్నావు, అది తప్పు అని అంటే ఎంత కోపమో, ఎంత భయంకరమైనటువంటి ద్వేషమో చూడండి. ఆ కాల్చినటువంటి వాడి తండ్రి చెప్పాడంట ఆ పిల్లోడికి, ఈరోజు మా యూనివర్సిటీకి వస్తున్నాడు రా, ఈయన చేసే పనులు నాకు నచ్చటం లేదు, చాలా చాలా వేదనతో ఉన్నాను నేను, అతను ఈరోజు వస్తున్నాడు అన్నాడంట. వాళ్ళ నాన్న కోసం ఆ పిల్లోడు చంపేశాడు. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకముతో మనం ఉంటే అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఎదుర్కొంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ మనం తప్పించుకోవాలంటే, వీటన్నిటినీ మనము జయించగలగాలంటే ద్రాక్షావళితో మనము అంటుకట్టబడి ఉండాలి. నిజమైన ద్రాక్షావళితో మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. ఇది మొదటి అంశం. రెండవది ఏంటంటే ఫలములనిచ్చే తీగలుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? ఫలములనిచ్చే తీగలు. ఎప్పుడైతే ద్రాక్షావళితో అంటుకట్టబడి ఉంటామో వెంటనే తీగలు చక్కగా మొలుస్తాయి. తీగలు మొలుస్తున్నాయి అంటే చక్కటి ఫలములు వస్తాయి కదమ్మా. నీవు ఫలించటం లేదు అని అంటే నీవు దేవునిలో సరిగ్గా ఉండటం లేదు అని అర్థం. సింపుల్గా గమనించుకోవచ్చు. నా ఇంట్లో ఆశీర్వాదాలు ఉండటం లేదనంటే నీవు ఎంతవరకు దేవునితో ఉంటున్నావో లేదో గమనించు. నీ ఆత్మీయ జీవితము యేసయ్యతో ఎంత మాత్రం ఉంటుందో లేదో గమనించుకుంటే అప్పుడు నీకు ఫలములు చక్కగా వస్తాయి. వెంటనే నీ ఆత్మీయ స్థితిని నీవు సరిదిద్దుకోవాలి. అందుకే ఫలములనిచ్చే తీగలుగా మనము ఉండాలి. ఫలములనిచ్చే తీగలుగా ఉండాలి. ఫలములు ఇవ్వకపోతే ఏమవుతుంది? ఫలించడి కొమ్మ ఏమవుతుందమ్మా? నరికి ఎండిపోయినటువంటి కొమ్మల్ని ఏం చేస్తారు? నరికి అగ్నిలో పారవేస్తారు. ఫలించడి కొమ్మగా మనం. యోసేపు ఎలాంటి కొమ్మ? ఫలించడి కొమ్మ. అంతమంది అన్నదమ్ముల మధ్యలో దూరముగా ఒక గుంటలో తోసివేసినటువంటి ఆ చిన్నవాడైన యోసేపు, చిన్నవాడప్పుడే వాళ్ళ అన్నదమ్ములు వారిని చంపాలనుకుని అతి క్రూరంగా గుంటలో తోసేస్తే వాడిని చంపేశామని చెప్పి తండ్రికి చెప్తే, క్షమించండి, చంపబడ్డాడు, మరి ఆ సింహము చేత చంపబడ్డాడని తండ్రికి చెబితే తండ్రి బోరున విలపించి ఎంతో బాధతో ఉంటే అన్నదమ్ములు ఆనందపడ్డారు. ఒక తమ్ముడు పోయాళ్లే, వాడు దుష్టుడు వెళ్ళిపోయాళ్లే అనుకున్నారు. కానీ మరి ఫలించడి కొమ్మగా ఆయన ఎలా ఎదిగాడు? అక్కడి నుంచి తీసుకొని వేరే దేశమునకెళ్ళి అక్కడ బానిసగా అమ్మబడి అక్కడ
మెల్లగా అక్కడ మరి రాజుకు దగ్గరయ్యి ఎంతటి గొప్ప జీవితాన్ని జీవించాడో. రాజు తర్వాత రాజుగా అంతటి గొప్ప బిడ్డగా ఆ యోసేపు వర్ధిల్ల చేశాడు. ఎవరు? దేవుడు. దేనికి? ఆయన ఫలించెడు కొమ్మగా దేవునిలో ఉన్నాడు కాబట్టి, అంతటి గొప్ప దేవునిలో ఆయన జీవించాడు కాబట్టి, మరి ఆ రాజు భార్య కూడా ఒకసారి ఆయన పాపమునకు మరి ప్రయత్నం చేస్తే కూడా వెంటనే ఆమె నుంచి తప్పించుకున్నాడు. దేవునికి విధేయత కలిగిన బిడ్డగా, నీతిమంతుడుగా ఆయన జీవించాడు. అందుకే మనం ఇప్పటికీ ఆయన పేరును చెప్పుకుంటూ ఉంటాం, యోసేపు ఫలించెడి కొమ్మ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించేటువంటి తీగలుగా మనం ఉండాలి. ఫలించేటువంటి తీగలుగా మనము ఉండాలి. విలియం కేరీ 32 భాషల్లో ఆయన అనువదించాడు. ఆయన పేదరికాన్ని, వ్యాధులను అన్నిటినీ భరించాడంట. అన్నిటినీ భరించి ఆయన ఏం చేశాడు? దేవునితో అంటకట్టబడి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మరి తర్జుమా చేసి చక్కగా 32 భాషల్లో ఆయన చేసినటువంటి ఆ తర్జుమా చేసిన బైబిల్ని మనం ఈనాడు చదువుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశంలో సువార్త చేసినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. ఆఫ్రికా దేశములో అతి క్రూరమైనటువంటి ఆఫ్రికా ఖండములో జంతువులతో అనేకమైనటువంటి బాధలు పడి మరి ఆ అడవి జాతి వాళ్ళతో క్రూరంగా మరి హింసించబడుతున్నటువంటి ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఒకరోజు సింహము ఆయన భుజమును చప్పరించేసింది, పట్టుకొని నవిలేసింది భుజమును. ఆయన భుజము తొలగిపోయింది. అయినా ఆయన ఏమాత్రము వెనకాడకుండా, ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆ భుజము తొలగిపోయిన దాన్ని చికిత్స చేసుకొని దాన్ని కట్టుకొని అక్కడే జీవించి వారి మధ్యలోనే సేవ చేసి అనేకులను దేవునిలోకి నడిపించాడు. అయితే ఆయన చనిపోతే మరి ఆయన సమాధిని, ఆ హృదయాన్ని అక్కడ పెట్టారని మనకు చెబుతారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనము అంటుకట్టబడితే ఫలించెడి కొమ్మల్లాగా జీవిస్తాం, ఫలించెడి తీగల్లాగా మనము అభివృద్ధి చెందుతాం. ఫలములు లేకుండా ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు ఒక సమస్య నీ కుటుంబంలో వస్తే, లేదా నీకెవరైనా సమస్యను చెప్పారనుకోండి, వెంటనే దాని కొరకు ప్రార్థించి ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడు ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు? దేవునిలో అంటుకట్టబడినప్పుడు, ద్రాక్షావళితో మనము పెనవేసుకున్నప్పుడు, యేసయ్యతో మనం ఉన్నప్పుడు, ఆయనతో జీవిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నాటబడిన వారమై అనేక ఫలములను మనము ఇస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక ఫలాలను మనం ఇస్తాం. కాబట్టి దేవునిలో ఉంటే మనకేమొస్తుంది అంటే మరి ఫలించేటటువంటి తీగలలాగా మనము జీవిస్తాము, ఫలించే తీగలలాగా మనము జీవిస్తాము. మరి దేవునిలో లేకపోతే, ద్రాక్షావళితో ఉండకుండా మరి ప్రక్కకు వెళితే ఏమవుతుంది? ద్రాక్షావళితో ఉండకుండా ప్రక్కకు వెళితే ఏమవుతుంది? మనం అనుకుంటాం, నాకు అన్నీ జరిగిపోతున్నాయి, నాకు దేవుడితో పని లేదు, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఇల్లుంది, చక్కటి బండి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేమీ డోకా లేదు, నాకు దేవుడు అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, మరి మరణము ఏ రోజు వస్తుందో మనకు తెలియదు కదండి. చాలామంది చక్కగా మరి నా పండగకి ఒక ఊరేగింపుకి వెళ్ళారంట. ఊరేగింపుకి వెళ్ళి చక్కగా మరి చిన్న బిడ్డ 6 నెలల పాపని ఊరేగింపు చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి ఇంటికి వచ్చి ఆ పాపను ముద్దు పెట్టుకొని, 1 సంవత్సరం పాప అనుకుంటా, ముద్దు పెట్టుకొని వెంటనే భోజనం కూడా చేయకుండా పరిగెత్తాడంట. ఊరేగింపు జరుగుతూ ఉంది ప్రియమైన బిడ్డలారా, వెళుతూ ఉంది.
తీగలు అడ్డుపడుతూ ఉన్నాయి, అన్నిటిని తొలగిస్తున్నారు, ఊరేగింపు వెళుతూ ఉంది. సడన్గా ఒక దగ్గర కరెంటు షాక్ వచ్చి ఆ ఊరేగింపులో 5 మంది అక్కడికక్కడికే ఆ తీగలు తగిలి చనిపోయారు హైదరాబాద్లో. చనిపోయిన వారిలో ఈ చిన్న బిడ్డ తండ్రి కూడా ఉన్నాడు. ఆ భార్య చెప్తుంది, అమ్మ అయ్యా ఇప్పుడే వచ్చాడు, 1 గంట క్రితం వచ్చాడంట. వచ్చి కూతుర్ని పలకరించి ముద్దు పెట్టి మాట్లాడి ఇప్పుడే వస్తాను భోజనం చేయమంటే కూడా చేయలేదంట. వెంటనే వెళ్ళిపోయినోడట్టే వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మన జీవితాలు ఏముందిలే శాశ్వతం అనుకుంటాం చాలామంది కదా. నేను ఈడే ఉంటాను, మా ఇల్లు ఇదే, నాకు ఏ డోకా లేదు, నేను శాశ్వతంగా ఉంటాను, ఇక్కడే ఉంటాను, అన్ని ప్లాన్లు వేసుకుంటాం. కానీ దేవునిలో అంటకట్టబడకపోతే నీవు ఫలించెడు కొమ్మగా ఉండలేవు, ఫలించెడు కొమ్మగా ఉండలేవు. అంటగట్టబడకపోతే మనం ఎలా ఉంటాం? పాపములో పడిపోతాం, పాపములో పడిపోతాం. సౌలు చూసారా, సౌలు మరి ఇజ్రాయిలకు మొట్టమొదటి రాజుగా సౌలు ఉంటే కదమ్మా, సౌలు ఉంటే ఆయన దేవునిలో ఉన్నటువంటి బిడ్డే. అయితే సౌలు చక్కగా దేవుడు జీవించేటువంటి బిడ్డ అయినప్పటికీ దావీదును చూసి అతను చాలా మత్సరపడి చాలా అతని మీద అసూయ పెంచుకొని చివరకు ఏం చేయాలనుకున్నాడు? దావీదుని చంపాలి అని అనుకున్నాడు. అభిషేకించబడినటువంటి సౌలు, దేవుని చేత మరి అభిషేకించబడినటువంటి సౌలు ఎలాంటి ఆలోచనకు వచ్చేసాడు? చివరికి నరహత్య చేయాలి, చంపాలి, అతని క్రూరంగా అతన్ని చంపాలి అనేటువంటి స్టేజ్కి వచ్చేసాడు. వచ్చి సౌలు మరి దావీదును చంపాలని తిరుగుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి ఎంత ఉన్న ఆస్తిపాస్తులున్నా, ఎంత మనకు దేవుడిచ్చిన సంపదలు సరిపోవు. మనము ఇతరుల పైన అసూయ, ఇతరుల పైన ద్వేషం, వారు బాగుంటే మనం చూడలేం, వారు బాగుపడుతుంటే మనం చూడలేం, వారు మంచి బట్టలు వేసుకుంటే మనం వాళ్ళ పిల్లలు ఎదుగుతుంటే చూడలేరు, వారు చక్కటి ఇల్లును కట్టుకుంటుంటే చూడలేరు, వారి బిడ్డలు వివాహాలు అవుతుంటే చూడలేరు. అసూయ, ద్వేష. ప్రియ దేవుని బిడ్డలారా, అంటుకట్టబడినట్టుగా అనుకున్నాడు, కానీ ఎప్పుడో దేవుని నుంచి అతను వేరుపడిపోయాడు. చివరికి ఏమయ్యాడు? దావీదును చంపాలనుకునేటువంటి అతి క్రూరమైనటువంటి ఆలోచనతో అతని స్థాయి ముగించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉండకపోతే, ఆయనలో మనం అంటుకట్టబడకపోతే ఆత్మీయ ఫలాలు మనము జీవించలేము, ఆత్మీయ ఫలాలు మనకు రావు, ఆత్మీయ ఫలాలు మనము జీవించలేము, వాటి ఫలాల్ని మనం పొందుకోలేము. ఏంటి ఆత్మీయ ఫలాలు? గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? గలతీ 5 ఆత్మీయ ఫలాల్ని మనం కోల్పోతే, ఆత్మీయతగా మనము నశించిపోతే, దేవునిలో అంటకట్టబడిన వారుగా ఉండామనుకొని మనం భ్రమించుకుంటూ పక్కకు వెళ్ళిపోతే ఎంత భయంకరమైనటువంటి స్థితి వస్తుందో తెలుసా? శరీర కార్యాలు స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహలములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయని వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చక్కటి ఫలాలను మనం అనుభవించాల్సినటువంటి వారమై ఉండకుండా ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం? క్రీస్తుతో కలిగిన వారమై, క్రీస్తును మన జీవితాల్లో కలిగి ఉండకపోతే, క్రీస్తుతో మనము అంటుకట్టబడకపోతే అతి భయంకరమైనటువంటి స్థితికి మనము
వెళ్ళిపోతాం. అలాగే క్రీస్తుతో మనం అంటుకట్టబడకపోతే దేవుని వాక్యానికి లోబడరు. ఏమవుతారమ్మా? దేవుని వాక్యానికి లోబడేటువంటి స్థితి ఉండదు. ఎంతైనా చెప్పు, ఎన్ని మాటలైనా చెప్పు, కుక్కతోక వంకర, కుక్కతోక వంకర. నాకు తెలిసిన ఒక సహోదరి, వాళ్ళ తమ్ముడికి చాలా వ్యసనపరుడు, భయంకరమైనటువంటి తాగుబోతు. అతను చాలా తాగుబోతైతే ఆఖరికి ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే తాగందే ఉండలేనటువంటి స్థితికి వెళ్ళిపోయి అతను చాలా భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఏది పడితే అది అమ్మి తాగేయడం, చివరికి ఒక భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి మరి ఎక్కడి నుంచో పడి వెన్నుపూసతో సహా ఇరిగిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పుడు చెప్తున్నాడు, నేను తాగను అక్క, నేను ఇకన తాగనక్క, ఇకన ఆపేస్తాను, ఇకన మందు ఆపేస్తాను, నేను తాగను. ఇంత భయంకరమైన స్థితి నుంచి అమ్మో నేను ఇకన తాగను అనుకున్నాడు. పాప మా అక్క చక్కగా వాడిని నిలబెట్టింది, డబ్బులు పెట్టి మరి నయము చేయించి చక్కగా పైకి తీసుకొని వచ్చింది. చక్కగా పైకి తీసుకొని వచ్చి చక్కగా మరి ఇప్పుడు ఆరోగ్యంగా కొంచెంగా తిరుగుతున్నాడు కదా అయ్యగారు. మంచి తిరుగుతున్నటువంటి ఆయనకి మళ్ళీ ఏం ఆలోచన వచ్చింది, 3 ounces ఒక్క రౌండ్ వేసుకుంటే బాడీ స్టిఫ్గా ఉంటుందంట. ఓడి చెప్తున్నాడు, ఏం చేశాడు, మెల్లగా మళ్ళీ వెళ్ళిపోయినాడు. కుక్క తోక ఏమైందమ్మా, ఎంతైనా లాగు మళ్ళీ. చూసారా పాపం 3 రోజులు పెట్టి ఆ బిడ్డను బాగు చేసినటువంటి అక్క బోరున విలపిస్తుంది. అయ్యో అయ్యో మా తమ్ముడు మళ్ళీ. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉండకపోతే మన వ్యసనాలు మనల్ని లాగుతాయి, మన ద్వేషాలు, మన పగలు తిరిగి మనకు మరలా గుర్తుకొస్తాయి. మన మునుపటి స్థితి మరలా మనల్ని ప్రేరేపిస్తుంది. నాలికంట చాలామందికి ఏం చెప్తారు, నాలిక లాగేస్తుందంట. ఏం లాగుతుంది, నాలిక లాగేస్తుంది పాస్టర్ గారు, నేను ఉండలేకపోతున్నాను. ఆ పక్కకు పోతుంటే ఆ షాపు అబ్బా లాగుతుందంట ఆయన. ఎంత భయంకరమో చూశారు. దేవునితో అంటకట్టబడి ఉంటే నీకు ఈ విషయాలన్నీ ఎంతో స్థిరంగా మనం జీవిస్తాం. నీకు ఎన్ని షాపులు ముందు పెట్టినా దేవుడే నీకు సహాయం చేస్తాం. మనమైతే చేసుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం స్వతహాగా మనల్ని మనం బాగు చేసుకోలేమండి. స్వతహాగా మనల్ని మనం బాగు చేసుకోలేము. కానీ దేవునితో అంటకట్టబడితే ఆ ద్రాక్షావల్లి మీద మనం ఆనుకుంటే, నిజమైనటువంటి ద్రాక్షావల్లితో మనం ఉంటే ఆత్మీయతలో ఎంతగానో ఎదుగుతాం. అతి భయంకరమైన క్రూరమైనటువంటి వాళ్ళు సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని చింపేశారు. బైబిల్ని చింపినటువంటి వ్యక్తి, తగలబెట్టినటువంటి వారు ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన వాక్యాన్ని వెదజల్లుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ఆయనలో తప్పులు వెదకాలని వచ్చి దేవుని వాక్యాన్ని విని వెంటనే అంగీకరించి వెళ్ళినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో అంటకట్టబడకపోతే మనకు ఏమవుతుంది, మనము ఆత్మీయ ఫలాలని ఫలించకుండా నశించిపోతాము. అలాగే దేవుని వాక్యానికి లోబడిన వారిగా ఉంటాము. అలాగే మన జీవితాల్లో శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తాం. శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. అనుకుంటాం కదా, రే ఇంటికి వస్తే నాకు మనశ్శాంతి లేదు, ఇంటికి వస్తే బిడ్డ, కొడుకు, కోడలు గొడవలు, ఒకటే కొట్టుకోవడం, ఈ చెంబు వాడి మీద, ఆ చాట ఈడి మీద, ఈ రాయి వాడి మీద ఏట తగులుతుందో అమ్మా ఇదేదురు, మళ్ళీ వెళ్ళిపోతాం. అయ్యా ఏంది బతుకు అని అనుకుంటున్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో అంటకట్టబడాలి. మన బిడ్డల్ని కూడా దేవునిలో అంటకట్టబడి ద్రాక్షావల్లితో తీగలుగా మనల్ని మలుచుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఫలించడి కొమ్మగా చక్కటి ఫలాలనిచ్చేటువంటి బిడ్డలుగా
మనల్ని మన జీవితాల్ని ఆయన అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, జీవము కలిగిన నాయన, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో మేము నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము నా తండ్రి. నీకు వేరుగా ఫలించి మేమేమీ చేయలేము యేసయ్య. నీ ద్రాక్షావల్లిలో మేము ఉండకుండా పక్కకి వెళ్ళిపోతే మేము కాల్చివేయబడతాము తండ్రి. నాయన నీకు వందనాలు అయ్యా. అట్టి తీగలుగా మమ్మల్ని ఉంచకుండా నీ ద్రాక్షావల్లిలో తీగలుగా అల్లుకుపోయేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, నీతో మేము జీవించే బిడ్డలుగా మా జీవితాలు ఉండులాగున నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.